ఒక పిచ్చి రాజకుమారి చెరువులో విషం పోస్తుంది. దాంతో చెరువు నీరు పూర్తిగా విషపూరితమైపోతుంది. చెరువులో ఉన్న అన్ని చేపలు తడబడుతూ తపిస్తూ చనిపోవడం ప్రారంభిస్తాయి. అప్పుడే చెరువు ఒడ్డున గడ్డి మేస్తున్న ఒక ఆవుకు అకస్మాత్తుగా ఏదో అనుమానం వస్తుంది. అది వెంటనే పరిగెత్తుకుంటూ చెరువు దగ్గరకు వస్తుంది. అక్కడ విషం కారణంగా చేపలు తపిస్తూ ఉండటం చూసి వాటిని రక్షించడం అవసరమని అర్థం చేసుకుంటుంది. తరువాత ఆవు ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా గ్రామం నుంచి అడవిలోకి వెళ్లే మార్గంలో సహాయం కోసం బయలుదేరుతుంది. కొంత దూరం వెళ్లిన తర్వాత అడవి మధ్యలో ఒక చిన్న దేవాలయం కనిపిస్తుంది. ఆవు దేవాలయంలోకి వెళ్లి చూడగా అక్కడ శ్రీకృష్ణుడి విగ్రహం ప్రతిష్ఠించబడి ఉంటుంది. ఆవు శ్రీకృష్ణుడి ముందు ధ్యానముద్రలో కూర్చొని నమో భగవతే వాసుదేవాయ అని జపం చేయడం ప్రారంభిస్తుంది. కొంత సమయం తర్వాత ఆవు చేసిన నిజమైన ప్రార్థన విని శ్రీకృష్ణుడు ప్రత్యక్షమవుతాడు. ఆవు చెరువు సంగతిని మొత్తం వివరంగా చెబుతుంది. వెంటనే శ్రీకృష్ణుడు చెరువు దగ్గరకు వెళ్ళి తన చేతులతో సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు. సుదర్శన చక్రం చెరువులోని మొత్తం విషాన్ని తనవైపు ఆకర్షించుకుంటుంది. కొద్ది కొద్దిగా చెరువు నీరు శుద్ధమవుతుంది. చనిపోయిన చేపలు మళ్లీ జీవం పొంది నీటిలో సంతోషంగా ఈదడం ప్రారంభిస్తాయి.